ఎన్టీ రామారావు గారు న్యూయార్క్ వెళ్ళారు. ఆయన న్యూయార్క్ వెళ్ళిన తర్వాత న్యూయార్క్ నుంచి దూరంగా లిబర్టీ స్టాట్యూ కనిపిస్తుంది. అయితే ఆయన అన్నారు, దాన్ని చూడటానికి ప్రజలంతా ఎగబడి వెళ్తున్నారు కదా, మనకి హుస్సేన్ సాగర్ లేక్ ఉంది, మరి ఆ లేక్ లో ఒక జిబ్రాల్టర్ అని ఒక రాక్ ఉంది, ఆ రాక్ అలా ఖాళీగా తరతరాలుగా ఉంది, ఆ రాక్ను మనం ఎందుకు ఒక పెడస్టల్ లాగా ఉపయోగించి అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టకూడదు అని అప్పుడే అనిపించింది. వెంటనే వచ్చిన తర్వాత గణపతి గారిని, ఇంజనీర్ని, వీళ్ళందరినీ పిలిపించి లిబర్టీ స్టాట్యూ అంత కావాలన్నాడు, లేదా కనీసం 85 అడుగులు ఎత్తన్నా కావాలన్నాడు. ఆయన గణపతి గారు ఏ రాయిలో అయినా చేయగలదిట్ట. ఇది ఎక్కడ ఉందా అని అలా చూస్తుంటే ఇక్కడే మనం యాదగిరి గుట్టకెళ్ళే ముందు రాయగిరి అని ఉంటుంది. ఆ రాయగిరిలో ఆయన వరంగల్ పోయి వస్తూ అలా చూపు అలా వాలే తలిగి పొడవాటి రాయిలో ఆయనకు బుద్ధుడు కనిపించాడు. ఇంకెక్కడ ఆపని రాయిని ఆయన కారాపి అక్కడికి వెళ్ళి చిన్నపాటి కొండ ఎక్కి బ్రహ్మాండం ఈ రాయి పనికి వస్తుందని చెప్పి మళ్ళీ ఎన్టీ రామారావు గారికి వెళ్ళి, సార్ రాయి చూశాను, మీరు నిధులు సిద్ధం చేయండి, నేను సిబ్బంది విధులను ఇప్పటికే సిద్ధం చేశాను అన్నాడు. అది ఆ నేపథ్యంలో అది రూపుదిద్దుకున్న తర్వాత